మనకి సర్పంచ్ అంటే ఊళ్ళో పంచాయతీలు చేయడానికి కాదు. పంచాయతీ అనేది సర్పంచ్ ఉన్నా లేకున్నా పంచాయతీ అవుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి సుమారుగా గ్రామ పంచాయతీ నిధులతోటే గ్రామాన్ని డెవలప్ చేసే అంత శక్తి ఉంటుంది. మరి ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఓటుకు 1000 రూపాయలు తీసుకున్నప్పుడు, ఓటుకు 2000 తీసుకున్నప్పుడు, ఓటుకు మద్యం తీసుకున్నప్పుడు, ఆయన తాగిపిస్తే నువ్వు తాగినప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంటుంది. నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటై. ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్కి లేని అధికారాలు కూడా సర్పంచ్కి ఉన్నాయి. ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? సర్పంచ్ సీట్లో కూర్చుంటే ఏమైనా డబ్బులు ఊరుతాయా? మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అన్నిటి పథకాల యొక్క నిధులను కట్ చేసుకుంటూ తన అకౌంట్కి జమ చేస్తున్నాడు. ఏ గ్రామీణ ప్రాంతం కూడా డెవలప్ కాలేదు. ఒకటి రహదారులు కావాలి, విద్యుత్ సదుపాయం కావాలి, మంచినీరు తాగడానికి మంచినీరు కావాలి, పేద ప్రజలకి గృహ వసతి లేకపోతే, ఇల్లులు లేకపోతే వాళ్ళకి ఇల్లులు కావాలి. అంటే నిధులు వస్తాయి. ఒక పర్సన్కి సుమారుగా 28 పథకాల నుండి డబ్బులు రావాలి. ఈ పథకం నువ్వు అమలు చేయకపోతే నువ్వు ప్రశ్నించవచ్చు. ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందా? లేదు. మీ సర్పంచులు ఏదైనా ఎన్జిఓని తీసుకొచ్చి మీ గ్రామాన్ని దత్తక అప్పచెప్పారా? మీ గ్రామాన్ని డెవలప్ చేశారా? చెయ్యలేదు. ఏం చేయాలి? గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఉంటాయి కదా, అందులో నుంచి లాగాలి పైసలు. సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలోని యువతని సర్వనాశనం చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఈ క్లాస్లో మనము తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్కి సంబంధించిన ఒక గ్రామాల్లో ఉండే అభ్యర్థులకి కానీ, ఓటు వేసే ప్రతి అభ్యర్థికి కానీ అవగాహన కోసం మాత్రమే మనం ఈ క్లాస్ మాట్లాడుకుంటున్నాం. మరి ఏంటిది ఈ సర్పంచ్ ఎలక్షన్స్? అసలు సర్పంచ్ అనే వ్యక్తిని ఎందుకు సృష్టించారు? అసలు ఎప్పుడొచ్చింది ఈ సర్పంచ్ యొక్క పదవి అనేది ఒకసారి చూస్తే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఇలా ఉండేది. ఉండడానికి సరైన నివాసము లేదు, తాగడానికి నీటి వసతులు లేవు, గ్రామీణ రహదారులు లేవు, వాళ్ళకి విద్యా వైద్యం ఎలాంటి సౌకర్యాలు లేవు. ఒక గ్రామానికి కావలసిన ప్రాథమిక సౌకర్యాలు ఏవి కూడా లేవు. మరి వాటన్నిటిని కూడా కల్పించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. ప్రభుత్వాలు ఏం చేశాయి? గ్రామీణ ప్రాంతాలకి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలను కల్పించడం కోసము కొన్ని రకాల ప్రోగ్రామ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. 1959 నాటికి కూడా భారతదేశంలోని ఏ గ్రామీణ ప్రాంతం కూడా డెవలప్ కాలేదు. నిధులు ఇచ్చినా కానీ డెవలప్ కాలేదు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలలోనే ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఉండేది. జిల్లాలో, మండలాల్లో, గ్రామీణ ప్రాంతాలలో లేరు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉంటే గ్రామానికి డెవలప్మెంట్ ఉంటుంది. మండల ప్రాంతాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉంటే ఆ మండలం అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో కూడా జిల్లా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఉంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచిస్తే భారతదేశంలో సర్పంచ్ అనే పదవిని సృష్టించారు. ఈరోజు జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్స్కి సృష్టికర్త బల్వంతరాయ్ మెహతా. అతను తెలియజేసిన అంశం ఏంటిది అంటే, ఇలా ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఇలా అభివృద్ధి చెందాలి అంటే మధ్యలో సంధానకర్త సర్పంచ్ ఉండాలి. గ్రామంలోని ప్రజలు అతన్ని ఎన్నుకోవాలి. మీరు గ్రామీణ ప్రాంతానికి ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా, రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అతని చేతుల మీదుగా అభివృద్ధి జరిగితే అప్పుడు గ్రామం అనేది సస్యశ్యామలంగా మారుతుంది. ఇలా ఉన్న గుడిసెలు వాళ్ళకి ఆవాసాల రూపంలోకి మారుతాయి. ఇలా ఉన్న మట్టి రోడ్డు ఇలా వాళ్ళకి రోడ్డు రూపంలోకి వస్తుంది. ఇలా వీధి లైట్లు లేవు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, విద్యుత్ లేదు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ వస్తుంది, లైట్లు ఉంటాయి. ఇలా కుండల ద్వారా వాటర్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇంటింటికి దగ్గరలోనే ట్యాంక్ ఉంటుంది, డైరెక్ట్ ఇంటి కనెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వము గ్రామీణ ప్రాంతానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలను, సదుపాయాలను పథకాల రూపంలో అమలు చేస్తే ఆ పథకాలు గ్రామీణ ప్రాంతానికి వచ్చి గ్రామీణ ప్రాంతంలో అమలు చేయడంలో కీలక పాత్ర వహించేది సర్పంచ్ మాత్రమే. మరి అలాంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఈరోజు జరుగుతున్నాయి. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైంది. 2025 సుమారుగా 65 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా అయినా, ప్రస్తుతం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రం చూసుకుందాం. తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ రోజుకి ఎలక్షన్స్ అనేవి
12,728 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ గ్రామ పంచాయతీకని వెళ్ళండి, ఏ గ్రామానికని వెళ్ళండి, ఊరిలో ఇలాంటి డెవలప్మెంట్ ఉందా? ప్రభుత్వము వందల రకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది. నేను ప్రతి స్కీమ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతం గ్రామాలు ఇలా ఉన్న గ్రామం, ఇలా డెవలప్ అయిన గ్రామం ఏదైనా ఉందా అంటే లేదు తెలంగాణలో. మరి ఇలా డెవలప్ అయ్యని నిధులు అనేది గ్రామీణ ప్రాంతం వరకు చేరుకున్నాయా లేదా అనేది అసలు సమస్య. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గ్రామాల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇది గ్రామాల పరిస్థితి. ఎప్పుడో 65 సంవత్సరాల కింద ఉన్న గ్రామం ఇలా ఉంటే 65 సంవత్సరాల తర్వాత అయిన గ్రామం ఇది. ఇలా గుడిసెలో ఉండే వ్యక్తి తను సంపాదించుకున్న ఆదాయంతో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారు అదే పెంకుటిల్లులో ఉన్నాడు, అదే మట్టి ఇల్లులో ఉన్నాడు. ఈ యొక్క రోడ్డు కాస్త ప్రభుత్వం వేయించింది. చాలా రకాల నిధులు వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు, ఇది కూడా నాసి రకమైన రోడ్డే. వర్షాలు వచ్చినా, వెహికల్స్ పోయినా అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. అదేవిధంగా మ్యాన్ హోల్స్, పారిశుద్ధం, సెంట్రల్ శానిటైజేషన్ ప్రోగ్రాం ఉంటుంది ఒకటి, పారిశుద్ధ నిర్వహణ కార్యక్రమం. ప్రతి గ్రామంలో మన భాషలో చెప్పాలంటే మురికి కాలువలను నిర్మించాలి, ఇంకా పల్లె భాషలో చెప్పాలంటే మోరీలను నిర్మించాలి. ప్రతి ఇంటికి కూడా డ్రైనేజీ వ్యవస్థ క్లియర్ ఉండాలి. అది గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో లేదు. విద్యుత్ సౌకర్యాలు లేని గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయదారులకు కావలసిన సాగునీటి పారుదల సౌకర్యాలను కల్పించడం కోసము పదుల సంఖ్యలో పథకాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఈ పొలాలన్నీ కూడా వాళ్ళ సొంత ల్యాండ్లో బోర్లు వేసుకొని పండించే పంటలు. మరి ఇలాంటి గ్రామము ఇలా డెవలప్ అవ్వడంలో ప్రధాన పాత్ర వహించేది సర్పంచ్ మాత్రమే. మనకి సర్పంచ్ అంటే ఊళ్ళో పంచాయతీలు చేయడానికి కాదు. పంచాయతీ అనేది సర్పంచ్ ఉన్నా లేకున్నా పంచాయతీ అవుతుంది. గ్రామానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించడంలో కీలక పాత్ర వహించేది సర్పంచ్. మరి గ్రామీణ ప్రాంతానికి ఎందుకు ఈ డెవలప్మెంట్ కోసము ఎలాంటి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అంటే నేను ఇక్కడ కొన్ని స్కీమ్స్ వరకు చూపిస్తున్నా. ఒక గ్రామానికి కావలసినవి ప్రాథమిక సౌకర్యాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఇల్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మట్టితో నిర్మించుకున్న ప్రతి కుటుంబానికి బీపీఎల్ ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టించడం కోసము స్కీమ్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఒక 20% మందికి ప్రభుత్వం తరపున ఇల్లులు వచ్చినాయా? ఇందిరా ఆవాస్ యోజన 1985లో వచ్చిన స్కీము గత 40 సంవత్సరాల కింద వచ్చిన పథకం ఇది అలానే కంటిన్యూ అవుతుంది. మరి గ్రామీణ ప్రాంతానికి ఇల్లులు ఎంతమందికి వచ్చినాయి? అదేవిధంగా కపాట్ అనే ఒక స్కీమ్ ఉంటుంది. ఆ కపాట్ అనే స్కీమ్ ఏంటిదంటే ఎవరైనా ఎన్జిఓ గ్రామీణ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటే ఆ ఎన్జిఓకి 25 లక్షలు ఇస్తారు. ఆ ఎన్జిఓ 25 లక్షలకి ఇంకొన్ని డబ్బులు కలిపి గ్రామాన్ని డెవలప్ చేయాలి. ఆ ఎన్జిఓని తీసుకురావడంలో సర్పంచ్ కీలక పాత్ర వహించాలి. మరి మీ గ్రామంలో మీ సర్పంచులు ఏదైనా ఎన్జిఓని తీసుకొచ్చి మీ గ్రామాన్ని దత్తత అప్పచెప్పారా? మీ గ్రామాన్ని డెవలప్ చేశారా? చెయ్యలేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, స్వయం సహాయక బృందాలు. మన భాషలో చెప్పాలంటే డ్వాక్రా గ్రూప్ అంటాం కదా, మహిళా సమైక్య సమితిలు అంటాం కదా. మన ఇళ్ళల్లో అమ్మలు వెళ్ళి చిట్టికాడికి పోయినాం అంటారు కదా, ఆ చిట్టికాడికి పోయే స్కీమే ఇది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలను డెవలప్ చేయడం కోసం ఈ స్కీమ్ వచ్చింది. ఇది కొద్దో గొప్ప ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ డ్వాక్రా స్కీమ్కి ఒక కోఆర్డినేటర్ ఉంటారు గ్రామంలో. నెక్స్ట్ అదేవిధంగా మనకి గ్రామంలో ఉండే పేద ప్రజలకు బీమా సదుపాయానికి స్కీమ్స్ ఉన్నాయి, సాగునీటి పారుదలకు స్కీమ్స్ ఉన్నాయి, తాగునీటి వసతులకు స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఐసిడిఎస్ చిన్నపిల్లల కోసం అంగన్వాడీ సెంటర్స్ అంటారు కదా, వాటి కోసం స్కీమ్స్ ఉన్నాయి. నాబార్డు ఉంది. ఏంటిది? నాబార్డు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఈ స్కీమ్ ఏంటిదంటే గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుంది నాబార్డ్ అనే స్కీము. ఇందులో భాగంగా మనకి గ్రామీణ ప్రాంతానికి రుణం వస్తుంది. రూరల్ ఏరియాని డెవలప్ చేయడమే దీని ప్రధాన కర్తవ్యం. దీని గురించి ఎవరికి గ్రామీణ ప్రాంతంలో తెలియదు. ఆత్మ సెంటర్
వ్యవసాయదారులకు ప్రతి నెల ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వారు వచ్చి రైతులు ఎలాంటి పంటలు పండించాలి, వ్యవసాయంలో ఎలా అభివృద్ధి చెందాలి, ఆత్మ సెంటర్స్ సంబంధించిన శిక్షణ నిర్వాహకులను గ్రామానికి తెచ్చే బాధ్యత సర్పంచ్దే. వీరు గ్రామానికి ఇంతవరకు వచ్చింది లేదు. సర్పంచ్ కూడా వీళ్ళకి ఫోన్ కూడా చేయడు. ఒకవేళ చేసినా నేను లేను, మీరు రాకండి అనే చెప్తారు. పని పెట్టుకోరండి. సహాయము చేస్తా, సేవ చేస్తా అనే దృక్పథంతో ఖర్చు పెట్టే సర్పంచ్ ఆలోచించడు. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్, అంత్యోదయ కూడా గ్రామీణ ప్రాంతం యొక్క స్కీమ్సే. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన స్కీమ్స్ ఇవి. 12,769 గ్రామ పంచాయతీలు అంటున్నా కదా, ఆ 12,769 గ్రామ పంచాయతీ దగ్గర గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది కదా, బయట నోటీస్ బోర్డులో ఏమైనా ఈ గ్రామంలోని ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల జాబితా ఏమైనా ఉందా ఒకసారి చూడండి. ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, ఈ పథకాలకు సంబంధించిన నిధులన్నీ కూడా గ్రామానికి వస్తాయి. మరి ఈ పథకాలు గ్రామంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఒకసారి బాగా ఆలోచించండి. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం డబ్బులు ఇస్తాయి, గ్రామం అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తాయి. 15వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకు గాను 2021 నుండి 2026 మధ్యలో 13,111 కోట్లు కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి. ఎంత? 13,111 కోట్లు 5 సంవత్సరాల కాలానికి. ప్రతి సంవత్సరానికి సుమారుగా తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలకు 1,200 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలకు వెళ్ళాలి. అంటే ప్రతి సంవత్సరము ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయల నిధులు వెళ్తాయి. ఏంటిది? ప్రతి సంవత్సరము ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయల నిధులు పోవాలి. 5 సంవత్సరాల కాలానికి 5 కోట్ల రూపాయల నిధులు రావాలి. ఇది గ్రామం డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా గ్రామంలో ఉండే రవాణా కోసము, ట్రాన్స్పోర్ట్ కోసం సపరేట్ స్కీమ్ ఉంటుంది. గ్రామంలోని నీటిపారుదల కోసం సపరేట్ స్కీమ్స్ ఉంటాయి. ఆ గ్రామంలోని ఇల్లులు కట్టించడం కోసము ఇందిరమ్మ ఇల్లులు అనే సపరేట్ స్కీమ్ ఉంది. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది. అంటే దానికి డెవలప్మెంట్ కోసము స్కీమ్స్ ఉన్నాయి. మరి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులతోటి గ్రామంలోని విద్యా వ్యవస్థను డెవలప్ చేయొచ్చు, ఒక లైబ్రరీని కట్టించవచ్చు, ఒక మైదాన ప్రాంతాన్ని ఏర్పాటు చేయొచ్చు, గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కల్పించవచ్చు. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి వాడకి ప్రతి కాలనీకి నీటిపారుదల సౌకర్యాలను కల్పించే విధంగా ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ కల్పిస్తారా? కల్పించరు. మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? గ్రామ పంచాయతీకి నిధులు రావాలి కదా. ఈ స్కీమ్స్కి సంబంధించిన నిధులన్నీ గ్రామ పంచాయతీకి రావాలి కదా. మరి నిధులు ఎక్కడ పోతున్నాయి? అదేవిధంగా గ్రామంలో ఉండే రైతులకు సంబంధించిన పథకాలు ఇవన్నీ. ఒక రైతు తను పండించే పంటలో తనకి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను ప్రభుత్వమే ఇస్తుంది. కానీ ఏ రైతుకు కూడా తెలియదు. సర్పంచ్ అనే వ్యక్తి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో ఉండే రైతులతోటి ఒక సమన్వయ మీటింగ్ పెట్టి మన గ్రామానికి ప్రభుత్వం తరపున ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ ఇన్నిగానం ఉన్నాయి, వీటి ద్వారా కొన్ని రకాల బెనిఫిట్స్ అందుతున్నాయి, వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకుందాము అని ఏ సర్పంచ్ కూడా గ్రామంలో మాట్లాడడం లేదు. మరి ఇందులో నుండి కూడా నిధులు వస్తున్నాయా లేదా అని అంటే నిధులు వస్తాయి. మరి ప్రతి వ్యవసాయదారుడికి ఏమైనా అందుతుందా? ఒక గ్రామానికి కావాల్సినవి ముఖ్యంగా ఒకటి రహదారులు కావాలి, విద్యుత్ సదుపాయం కావాలి, మంచినీరు తాగడానికి మంచినీరు కావాలి, పేద ప్రజలకి గృహ వసతి లేకపోతే ఇల్లులు లేకపోతే వాళ్ళకి ఇల్లులు కావాలి, చదువుకోవడానికి పాఠశాల ఉండాలి. ఈరోజు గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామంలో స్కూల్స్లో టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేదు, పిల్లలకి వాష్రూమ్స్ సరిగ్గా లేవు, అడిగేటోడే లేడు, అడిగే నాదుడు లేడు. బాత్కాని కొట్టమంటే ఎంతెంతో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు, కానీ వాష్రూమ్స్ని కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేని పరిస్థితి మనది. 1,00,000 రూపాయలు స్కూల్కి పెడితే వాష్రూమ్స్ నీట్గా అవుతాయి, పిల్లలకు ఒక డిజిటల్ బోర్డు వస్తుంది, ప్రతి వారం వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు పెట్టవచ్చు. కానీ పెట్టరు. ఎందుకోసము అవి కూడా చెప్తా. ఒక స్కీమ్ ఒకటి
తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసండి. ఏం స్కీమ్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది మన భాషలో చెప్పాలంటే కరువు పని. ఏం పని అండి? కరువు పని. కొన్ని ఉత్తర తెలంగాణలో కోపుల పని అంటారు, దక్షిణ తెలంగాణలో 100 రోజుల కరువు పని అంటారు. మరి గ్రామంలో ఉండే ప్రతి పిల్లోడికి కూడా ఈ కరువు పని ఎట్లా తెలుస్తుంది అంటే దేశంలో చట్టబద్ధత కల్పించిన ఏకైక ఉపాధి హామీ పథకం ఇది. ఈ పథకం నువ్వు అమలు చేయకపోతే నువ్వు ప్రశ్నించవచ్చు, నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. ప్రభుత్వ అధికారులను క్వశ్చన్ చేసి ఆస్కారం ఉన్న ఏకైక పథకము. ఒక గ్రామీణ ప్రాంతంలో సుమారుగా 29 పథకాలు అమలవుతాయి. అందులో ఒకే ఒక పథకంలో నువ్వు లబ్ధిదారుడుగా ఉన్నావు. మిగిలిన 28 పథకాల నిధులు ఎక్కడ పోతున్నాయి? ఒక పర్సన్కి సుమారుగా 28 పథకాల నుండి డబ్బులు రావాలి. ఒక గ్రామ పంచాయతీకి 22 పథకాల నుంచి డబ్బులు రావాలి. మరి నీకేమైనా నోటీస్ బోర్డు పెట్టారా? గ్రామంలో ఉండే ప్రజల కోసం ఈ పథకాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ కోసం ఈ పథకాలు ఉన్నాయి అని ఎక్కడ నోటీస్ బోర్డులో ఉండదు. మరి డబ్బులు ఏడికి పోతున్నాయి? గ్రామం ఎందుకు అలానే ఉంటుంది? ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చినా గ్రామం అట్లే ఉంటుంది. అదే మట్టి రోడ్డు, అదే కంకర రోడ్డు, అదే సిసి రోడ్డు, అదే డాంబర్ రోడ్డు, నాసి రకమైన రోడ్లు, ఇల్లులు కట్టించరు. ప్రతి గ్రామ పంచాయతీకి సుమారుగా గ్రామ పంచాయతీ నిధులతోటే గ్రామాన్ని డెవలప్ చేసే అంత శక్తి ఉంటుంది. మరి ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఇప్పుడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని 2005లో తీసుకొచ్చిర్రు. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ఇమీడియట్గా గ్రామీణ ప్రాంతంలో ఎవరికైనా జ్వరం వస్తే రియాక్ట్ అవ్వడానికి ఒక ప్రభుత్వ తరపున ఒక డాక్టర్ ఉండాలి, ఒక చిన్న క్లినిక్ ఉండాలి. 2005లో తీసుకొచ్చిర్రు. 2025 20 సంవత్సరాలు గడిచింది. ఏదైనా గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందా? లేదు. ప్రభుత్వం అందించే ఆరోగ్య సౌకర్యాలన్నీ గ్రామీణ ప్రాంతాలకు చేరాలనే ఈ స్కీమ్ తెచ్చిర్రు. ఇది ఎవరికైనా తెలుసా? దీన్ని ఇనిషియేటివ్ తీసుకునేది ప్రధాన బాధ్యత సర్పంచ్దే. గ్రామంలో ప్రజలకి పరిపాలనతో పాటు, గ్రామంలో ప్రజల ఆరోగ్య సౌకర్యాలతో పాటు, గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి ఉద్యోగ అవకాశాలను కల్పించడం 3 బాధ్యతలు సర్పంచ్దే. ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్కి లేని అధికారాలు కూడా సర్పంచ్కు ఉన్నాయి. మరి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే అన్నిటి పథకాల యొక్క నిధులను కట్ చేసుకుంటూ తన అకౌంట్కి జమ చేస్తున్నాడు. ఆ జమ చేయడంలో కీలక పాత్ర వహించేది మీరందరూ. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఒకసారి చూడండి. ఇది నువ్వు సర్పంచ్ ఈ ప్లేస్కి వస్తాడు, నువ్వు ఇక్కడ ఉంటావు ఓటు ఆడుకునేటప్పుడు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నువ్వు సర్పంచ్ దగ్గరికి పనికి పోతే నీ పరిస్థితి ఇలా ఉంటుంది. ఎప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంటుంది అంటే నువ్వు ఓటుకు అమ్ముడు పోయినప్పుడు, ఓటుకు 1000 రూపాయలు తీసుకున్నప్పుడు, ఓటుకు 2000 తీసుకున్నప్పుడు, ఓటుకు మద్యం తీసుకున్నప్పుడు, ఆయన తాగిపిస్తే నువ్వు తాగినప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంటుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి తన గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులకు బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏమని అంటే, మీరు మా గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేస్తే ఓటర్ల దగ్గరికి డబ్బులతో కానీ, మద్యంతో కానీ, దండాలు పెట్టడానికి కానీ, పూలదండలు వేయడానికి కానీ రాకండి. మీరు ఏర్పరచుకున్న ప్రణాళిక ఏంటిది? గ్రామాన్ని ఏం డెవలప్ చేద్దామనుకుంటున్నారు? ఆ ప్రణాళిక తీసుకురండి అని చెప్పి ఒక వ్యక్తి రాశాడండి. ఇది ప్రస్తుత ఎలక్షన్స్లో. అంటే ఇది 100% కరెక్ట్. ఇది ఒక సర్పంచ్ ప్రధానమంత్రి పీఠం ఎక్కే ఒక ఎంపీగా పోటీ చేసే ఒక పార్టీ నాయకుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు. ఏం చేస్తా అని ఒక సీఎం చైర్ ఎక్కే అతను కూడా పార్టీ తరపున మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాడు. గ్రామ సర్పంచ్ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. గ్రామానికి ఒక 1500 మంది అభ్యర్థులు ఉంటే అందులో 300 మంది వృద్ధులు ఉంటే, ఓ 300 మంది చిల్డ్రన్స్ ఉంటే, మిగిలిన 900 మంది 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు ఉంటారు. వృద్ధుల యొక్క పథకాలు ఏమున్నాయి, చిన్నపిల్లల పథకాలు ఏమున్నాయి, మధ్యస్థ వయసు కలిగిన వారి పథకాలు ఏమున్నాయి, వీరికి ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ ఏమున్నాయి, వాటికి మేనిఫెస్టో రెడీ చేయి. నువ్వు సొంత రూపాయి పెట్టకు. ప్రభుత్వం అందించే లబ్ధి, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు, ప్రభుత్వం అందించే పథకాలు ఈ 3 వయసుల వారికి, వృద్ధులకి, చిన్నపిల్లలకి, మధ్య వయసు కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేకూర్చు. అదేవిధంగా గ్రామానికి వచ్చే నిధులన్నింటినీ కూడా
నువ్వు అందరి ముందు ప్రతి గ్రామ సభ సమావేశంలో యువకులతో చర్చించు, గ్రామంలో ప్రజలతో చర్చించు, గిన్ని నిధులు వచ్చాయి, గిన్ని పథకాలు ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి మాట్లాడు. ఇలాంటి వ్యవస్థ సర్పంచ్ ఏమైనా తీసుకుంటుండా? తీసుకోవట్లే. ఎందుకు తీసుకుంటలేడు? మీరే ప్రధాన కారణము. ఎందుకు ప్రధాన కారణం అంటున్నాను అంటే, ఒక 1000 మంది ఓటర్లు ఉంటే 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సర్పంచ్కి. 1500 మంది ఓటర్లు ఉంటే 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాము. ఓటుకు 1000 రూపాయలు, ఒక మందు బాటిలు, బిర్యానీ ప్యాకెటు, కనబడ్డప్పుడల్లా నమ్మేస్తే ఒక కోటరు. నీ ఓటును సుమారుగా ఒక 2000 రూపాయలకు అమ్ముకుంటున్నావు. ఓ 15 లక్షలు ఖర్చు పెట్టిండు ఒక సర్పంచ్ అభ్యర్థి, గెలిచిండు. 15 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టిండు. ఆ 15 లక్షలకు గాను నెలకి 30,000 రూపాయల మిత్తి, సంవత్సరానికి 3,60,000 ఇంట్రెస్టే, 5 సంవత్సరాలకు సుమారుగా ఒక 17 లక్షల రూపాయలు ఇంట్రెస్టు. ఈ 15 లక్షలు 17 లక్షలు ఎంత? 32 లక్షలు. ఈ 32 లక్షల అప్పు జమ చేయాలి, తను ఎంతో కొంత లాభం సంపాదించాలి. ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? సర్పంచ్ సీట్లో కూర్చుంటే ఏమైనా డబ్బులు ఊరుతాయా? ఏం చేయాలి? గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఉంటాయి కదా, అందులో నుంచి లాగాలి పైసలు. ఇలా లాగడం వల్ల వాళ్ళ అప్పులు తీరుతాయి, ఇంత ప్రాఫిట్ వస్తుంది. గ్రామం ఏమైనా డెవలప్ అవుతుందా? డెవలప్ కాలే. నువ్వు తీసుకునే 2,000కు రిటర్న్ ఉల్టా నీకు వచ్చే సంక్షేమంలో 10 నుంచి 15,000 రూపాయల నష్టం కలుగుతుంది. మనం సర్పంచ్ని అనడానికి ఏం లేదు, డబ్బులు పెడుతున్నాడు, గెలుస్తున్నాడు, సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది. నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేయి. నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్తే నీ ప్రశ్నించే హక్కును తను లాగేసుకుంటాడు. నువ్వు ఏదైనా స్కీమ్ గురించి ఆయన దగ్గరికి పోతే 3,000 రూపాయలు అవుతాయి, 4,000 రూపాయలు అవుతాయి అంటాడు. నువ్వు 3,000 ఉల్టా ఇవ్వాలి, 1,000 రూపాయలు ఉల్టా ఇవ్వాలి తీసుకున్న దానికంటే. 5 సంవత్సరాల కాలంలో ప్రతి అభ్యర్థి ఒక సర్పంచ్కి అవసరానికి వెళ్తే కనీసం సుమారుగా 5 నుంచి 10,000 ఖర్చు పెట్టాలి. తీసుకుంది 2,000, 5 రెట్లు ఉల్టా ఖర్చు పెట్టాలి. గ్రామానికి వచ్చే నిధులు ఆగిపోతున్నాయి, గ్రామానికి వచ్చే పథకాలు ఆగిపోతున్నాయి. ఇంతసేపు నేను చూపించిన పథకాల నిధులన్నింటినీ కూడా, గ్రామానికి వచ్చే నిధులన్నీ కూడా తను ఏదో ఒక రూపంలో కార్పొరేషన్ లోన్ రూపంలో కానీ, ఇందిరమ్మ ఇల్లుల రూపంలో కానీ, ఈ స్కీమ్స్కి సంబంధించిన నిధులు వచ్చే దానిలో కమిషన్ బేస్డ్గా తను ఖర్చు పెట్టిన ఖర్చునంతా కూడా కవర్ చేస్తాడు. అందుకోసం గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు. గ్రామాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం గ్రామంలోని ప్రజలే. 1000 రూపాయలకు అమ్ముడుపోతారు, 200 రూపాయల మందు బాటిల్కి అమ్ముడుపోతారు, 100 రూపాయల బిర్యానీకి అమ్ముడుపోతారు. సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలోని యువతని సర్వనాశనం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ యొక్క జీవితం అయిపోయింది, కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టడంలో సర్పంచ్ కీలక పాత్ర వహిస్తుండు. ఆ సర్పంచ్ని అలా తయారు చేసింది మీరే. సర్పంచ్ని అనడానికి ఆస్కారం లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఒక గ్రామీణ ప్రాంతం అండి. ఈ గ్రామీణ ప్రాంతంలో 18 నుండి 35 సంవత్సరాలు కలిగిన యువత ఈ గ్రామ సర్పంచ్ వలన ఎలా డివియేషన్ అవుతుంది, ఎలా చెడిపోతున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాం. 18 నుండి 35 సంవత్సరాలు కలిగిన యువత సుమారుగా ఒక 600 మంది ఉంటారండి. ఇంత ఒక 600 మంది ఉంటారు. మరి ఈ 600 మంది గ్రామంలో కీలక పాత్ర వహించే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా మెచ్యూరిటీ ఉండి, వీరందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయితే సర్పంచ్ని క్వశ్చన్ చేస్తారు కదా. ఈ 600 మందిని ఏం చేస్తారంటే, ఒక 50 మందికి ఒక మనిషిని లేదా ఒక 30 మందికి ఒక మనిషిని ఏజెంట్ లాగా నియమిస్తారు. ఆ ఏజెంట్ ఎలా ఉంటాడు గ్రామంలో అంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇలా ఊరిలో వాడలు ఉంటాయండి. ఏంటి వాడలు అని చెప్పి పిలుస్తాం. కొన్ని ఇల్లుల సముదాయాన్ని వాడ అంటాం. గ్రామాలలో ఎలా మాట్లాడుకుంటారంటే, ఇక్కడ అందరు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే కురుమ క్యాస్ట్ వాళ్ళు ఉంటే ఇది కురుముల వాడ, కుమ్మరి క్యాస్ట్ ఉంటే కుమ్మరి వాడ, చాకలి వాళ్ళు ఉంటే చాకలి వాడ, మంగలి వాళ్ళు ఉంటే మంగలి వాడ, గౌడ్స్ ఉంటే గౌడ్స్ వాడ, రెడ్డీస్ ఉంటే రెడ్డీస్ యొక్క వాడ అని చెప్పి మాట్లాడుకుంటాం. ఒక వాడలో కొన్ని ఇల్లుల సముదాయం ఉంటుంది, అంటే ఆ క్యాస్ట్కు సంబంధించిన ఇల్లులు ఉంటాయి. ఇట్లా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి ఒక గ్రామంలో ఒక 12 వాడలు ఉన్నాయి.
ఈ సర్పంచ్ అనే అభ్యర్థి ఎవరైతే ఉంటారో పోటీ చేయాలనుకునేవాడు ఈ వార్డు నుంచి ఒక యువకుణ్ణి సెలెక్ట్ చేసుకుంటాడు. ఇలా 12 వార్డుల నుంచి 12 యువకుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ 12 యువకులకు తమ్మి నువ్వు చాలా గ్రేట్ తమ్మి నీకు చాలా తెలివుంది తమ్మి, నువ్వు అనుకుంటే నీ వాడలో ఉన్న ఓట్లు నాకు వేయించగలుగుతావు, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలుగుతావు, నువ్వు ఇట్లా తమ్మి నువ్వు అట్లా తమ్మి అని చెప్పి వాడిని పైకి లేపి కూర్చుండబెడతారు. ఎప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేదాకా కూర్చుండబెడతారు. ఈ గ్యాప్లో అతను ఏం చేస్తారంటే ఈ 12 మంది యువకుల్లో ఎవరికైనా తాగడం అలవాటు లేని వారు ఎవరైనా ఉంటే వానికి తాగుడు కూడా నేర్పిస్తారు. రోజు సాయంత్రం ప్రతి వార్డులో ఉండే కోఆర్డినేటర్కి 1000 రూపాయలు వాడి పర్సనల్ తాగడానికే పోతాయి, పంపిస్తారు. తమ్మి ఎంజాయ్ చేయి తమ్మి, నువ్వు ఇట్లా తమ్మి నువ్వు అట్లా తమ్మి, నీకు 1000 రూపాయలు కొట్టినా నువ్వు ఎంజాయ్ చేయి అనగానే ఆ 1000 రూపాయలతోటి ఇక వాళ్ళకి కావాల్సిన మద్యము స్టఫ్ వస్తుంది. రాత్రి అయిపోగొడతారు, పొద్దున్న లేస్తారు, మళ్ళీ పొద్దున అన్న మన వాడలో ఇలాంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్తారు. మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్ ఇది. ఇట్లా 10-15 రోజులు రోజు తాగిన అభ్యర్థి, ఈ 10-15 రోజుల్లో మందు తాగడం నేర్చిన అభ్యర్థి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తాగాలనే కోరిక ఉండదా? ఉంటుంది. ఓకే రైట్. ఇదే గ్రామానికి యువత కోసము 18 రకాల పథకాలు ఉన్నాయి, స్కిల్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం కల్పించే పథకాలు ఉన్నాయి, గ్రామంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిన వ్యక్తికి ట్రైనింగ్ ప్రభుత్వమే ఇచ్చి ప్రభుత్వమే ఉద్యోగం పెట్టించే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనే ఒక పథకము గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క నిరుద్యోగులకు కావలసిన అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా సబ్సిడీ రుణం కల్పించే విధంగా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది మన దగ్గర. ఏదైతే కరువు పని ఉందో 100 రోజులది సేమ్ అలాంటి స్కీమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. మరి ఎందుకు సర్పంచ్ అనే వ్యక్తి ఈ 12 మంది అతని గెలుపులో కీలక పాత్ర వహించారు కదా యువకులు, మరి ఈ 12 మందికి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనే పథకంలో ఈ 12 మందికి ఎందుకు ఉద్యోగాలు కల్పించడు? ఉద్యోగాలు కల్పిస్తే వీళ్ళకి తెలివి పెరుగుతుంది, తెలివి పెరిగితే వీళ్ళని ప్రశ్నిస్తారు. ఆ 12 మందిని తన కోఆర్డినేటర్లుగా తన చెప్పు చేతుల్లో ఉండేటట్టు అట్లనే ఉంచుకుంటూ ఈ 12 మందికి ఒక్కొక్కరికి ఒక 5 మంది గ్యాంగ్ ఉంటారు, లేకుంటే ఒకరు కొంచెం బడా లీడర్ ఉంటే 10 మంది గ్యాంగ్ ఉంటారు. అంటే సుమారుగా ఒక గ్రామంలో 150 మంది పిల్లల్ని తాగుడికి బానిసలను చేసే ప్రధాన కర్త ఎవరు అంటే సర్పంచే. వీళ్ళ జీవితాలను అతలాకుతలం చేసే వ్యక్తి సర్పంచే. ఎందుకు చేస్తాడు? 20 లక్షలు ఖర్చు పెడుతుండు గ్రామానికి, 20 లక్షలు పోగు చేసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినా నా తరపున వీళ్ళు ఉండాలి. వాళ్ళకి పిచికారీ చేస్తాడు. ఇట్లా ఏంటిది, అప్పుడో 2 రూపాయలు, అప్పుడో 10 రూపాయలు, అప్పుడో 100 రూపాయలు, కేవలం అవి మద్యం కోసం మాత్రమే. వీళ్ళ జీవితాలు బాగుగోగుల కోసము కాదు. వీళ్ళ లైఫ్ ఏమవుతుంది, ఇతను సర్పంచ్గా ఉన్న 5 సంవత్సరాల కాలం పాటు అడప తడప జరుగుతుంది. 5 సంవత్సరాలు గడుస్తుంది. 5 సంవత్సరాలు గడిచేలోపు కొత్తగా వాళ్ళు సాధించేది ఏమీ ఉండదు. ఇదే 150 మందికి సర్పంచ్ అనుకుంటే స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చు. 10th కంప్లీట్ అయిన వాళ్ళకి, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా రకరకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ సర్పంచ్ కూడా గ్రామంలో ఉన్న యువతని బాగు చేయాలని చెప్పి ఎవరు అనుకోరు. చదువుకోవడానికి గ్రామంలో ఎవరైనా బయటికి రావాలంటే సిగ్గుతో ఆలోచిస్తున్నారు. అరే తమ్ముడు నీకేమైందిరా, నీకు 10 ఎకరాలు, అరే తమ్ముడు నీకేమైందిరా, నీకు 4 ఎకరాలు, నీ యొక్క ఎకరం విలువ 70 లక్షలు, నీ ఎకరం విలువ 1 కోటి రూపాయలు, నువ్వు ఎందుకురా ఆడదాకా పోయి 10,000కి పని చేస్తావు, నువ్వు రాజురా అని అంటే వాడు ఊళ్ళోనే పచ్చ కలర్ షర్ట్ వేస్తాడు, ఇంత నామం పెడుతున్నాడు, అయిపోతుంది కథం. సాయంత్రం అయితే సర్పంచ్ చెప్పు చేతుల్లో ఉండడానికి నిరుద్యోగ యువత బలవుతుంది. అదే నిరుద్యోగ యువత గ్రామీణ ప్రాంతాల్లో గ్రామానికి ఎన్ని పథకాల నిధులు వస్తున్నాయి, ఫైనాన్స్ కమిషన్ ఎన్ని నిధులు ఇస్తుంది, యువత కోసం ఏ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రైతుల కోసం ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మహిళల కోసం ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో ఈ రోజుకి కూడా ఒక వృద్ధుడు పెన్షన్ తీసుకోవాలి అంటే ఏంటిది, ఒక వృద్ధుడు పెన్షన్ తీసుకోవాలి అంటే కమిషన్ కట్టాలి.
ఒక మహిళ కొత్త పెన్షన్ శాంక్షన్ కావాలంటే కమిషన్ కట్టాలి. ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కొత్తగా అప్లై చేస్తే కమిషన్ కట్టాలి. ప్రతిదానికి ప్రధాన కర్తవ్యం సర్పంచే. తనకు నువ్వు ఓటును అమ్ముకుంటున్నావు, తను నీతోటి వ్యాపారం చేస్తున్నాడు, నీకు సర్వీస్ చేయట్లేదు. వ్యాపారం చేసేటట్టు తయారు చేసేది నువ్వే. నువ్వు ఓటర్వి నువ్వే. నీకు 1000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు, 2000 అసలు మ్యాటరే కాదు నీకు. ఆయన ఇచ్చే డబ్బులు ఒక పూటకు వస్తాయి మీ ఇంట్లో. 1000 రూపాయలు పొద్దున్న సాయంత్రం వరకు మీ కుటుంబానికి అవుతుంది కావచ్చు అంతే. 5 సంవత్సరాల కాలం పాటు నువ్వు ఆడిచ్చినట్టే ఆడాలి, సర్పంచ్ ఆడిచ్చినట్లు. నువ్వు ఆగమైతే ఆగమవుతావు, నీ కుటుంబంలో పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది, విద్య ఆగమవుతుంది, గ్రామంలో కల్చర్ కంప్లీట్గా నాశనం అవడంలో కీలక పాత్ర వహిస్తున్నారు వీళ్ళే. అదే సర్పంచు మీరు డబ్బులు తీసుకోకుండా గెలిపియండి, మీరు ఎక్కడ ప్రశ్నిస్తారో ఏమో అని చెప్పి ప్రతిదీ కూడా తానే ముందు అమలు చేస్తాడు. మీరు ప్రశ్నించే హక్కును తనకి ఓటు డబ్బు రూపంలో అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకోవడం వల్ల తాను చేసేది తాను చేస్తాడండి. ఇక్కడ సర్పంచ్ని పూర్తి స్థాయిలో నేను తప్పు పట్టట్లేదు. సర్పంచ్ అనే పదవి గురించి మాట్లాడుతున్నా. సర్పంచ్ పదవిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు వాళ్ళు, ఓట్లు వేయించి కొనుక్కోవట్లేదు. డబ్బులు ఇచ్చే కొనుక్కుంటుర్రు. మీరు ఓటేసినా గెలిపించినా అని అనుకుంటుర్రు. లేదు, డబ్బుడు కమ్ముడికి పోయిన వాళ్ళు మీరంతా. డబ్బుడు కమ్ముడు పోయిన వాళ్ళు మీరు అడిగినా ఒకటే, అడగకపోయినా ఒకటే. మీకు ఓటు ఉండి కూడా వేస్టే. ఒక్కసారి గ్రామంలో ఏముంటాయి ఏముండవు ఫస్ట్ అవి తెలుసుకోండి. గ్రామానికి కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రం ఏమిస్తుంది, స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏమిస్తున్నాయి, గ్రాంట్ల రూపంలో ఏమొస్తున్నాయి, ఒక గ్రామానికి సుమారుగా ఒక సంవత్సరానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, గ్రామంలో ప్రజల సంక్షేమానికి పథకాలు వేరు, గ్రామ అభివృద్ధి వేరు. సంక్షేమ పథకాలను గ్రామాభివృద్ధి రెండింటికి కూడా కోఆర్డినేటర్గా సర్పంచ్ ఉంటాడు. మరి ఆ సర్పంచ్ ఏ నిధులు ఎటు తీసుకుంటుండు, ఎందుకు తీసుకుంటున్నాడు అడిగే నాదులు లేడు. ఎవడైనా గ్రామంలో వీటిని ప్రశ్నిస్తే వాడిని పిచ్చోడు అంటారు తెలుసా. వాడు పిచ్చోడు అనడానికి రీజన్ ఏం తెలుసా, సర్పంచ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. వాడు పిచ్చోడు, వాడు అట్టనే అడుగుతాడు, వాడికి ఏం తెలియదు. వాడు ప్రశ్నించినప్పుడల్లా ఒక 5 మందికి తాగిపిస్తాడు సర్పంచ్ ఆ రోజు. ఆయన పిచ్చోడు అని ప్రచారం చేయడానికి. ఈ దౌర్భాగ్యం తెలంగాణలో ఎక్కువ ఉంది. తెలంగాణలో ఎక్కువగా ఉంది ఈ దౌర్భాగ్యం. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో చాలామంది యువత పోటీ చేస్తున్నారు. ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళకి, ఒక అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళతో కూడా 20 లక్షలు అప్పు చేపించి ఓట్లలో పెట్టిపిస్తే 20 లక్షలు అప్పు కట్టాలి, 20 లక్షలకు మిత్తి కట్టాలి, ఆయన అభివృద్ధి చెందాలి. గ్రామం అభివృద్ధి చెందదు, రూపాయి రాదు గ్రామానికి, ఉల్టా నువ్వే కట్టాలి డబ్బులు. మళ్ళీ చెప్తున్నా, గ్రామంలో ఒక ఓటును అమ్ముకోకండి. ఓటును నువ్వు స్వచ్ఛందంగా, నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి నీకు నచ్చిన వ్యక్తికి నువ్వు ఓటేయు. ఓటేసే ముందు చెప్పు అభ్యర్థికి, గ్రామం డెవలప్మెంట్ కోసం నువ్వు కృషి చేయి, నాకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలలో నాకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చేలా నువ్వు తోడ్పడు అని నువ్వు అడిగి ఓటేయి. మందుకు మందు, డబ్బుకు డబ్బు, వ్యాపారానికి వ్యాపారం. నువ్వు ఇప్పుడు 10 రోజులలో ప్రజలు ఎంత వ్యాపారం చేస్తారో దానికి రెట్టింపు వ్యాపారం చేస్తాడు సర్పంచ్, గుర్తుపెట్టుకోండి. రాజకీయ ఆలోచనలు కలిగిన వ్యక్తుల యొక్క మెంటాలిటీ వేరే ఉంటుంది. 20 పెడితే 40 తీసుకోవాల్సిందే. నువ్వు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. వృద్ధులకి సౌకర్యాలు, చిన్నపిల్లలకి సౌకర్యాలు, యువతకి సౌకర్యాలు. గ్రామంలో యువత స్ట్రక్ అయిపోతే ఒక తరమే నాశనం అవుతుంది. 2005, 2006 ఆ సంవత్సరాలలో ఒక గ్రామం నుంచి డిగ్రీ చేసిన వ్యక్తులు 5-10 మంది ఉండేది. 2014 వచ్చేసరికి ఒక గ్రామం నుంచి డిగ్రీ చేసిన వాళ్ళు 30-40 మందికి పెరిగారు. 2025కు ఒక గ్రామంలో డిగ్రీ చేసిన వాళ్ళు 5 మంది 6 మంది ఉన్నారు. చెప్పుకోవాలంటే ఇజ్జత్ లేని అంశం ఇది. డెవలప్ అయ్యారు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మంచి మంచి ఇల్లులు కట్టుకుంటున్నాం, మంచి మంచి పంటలు పండుతున్నాయి. కుటుంబంలోని పిల్లలు డిగ్రీకి కూడా పోతలేరు. ఎందుకు పోతలేరు? పొద్దున్న లేవాలి, బండి వేసుకోవాలి, రొయ్యను ఉరకాలి, కలర్ బట్టలు వేయాలి, రాజు అంటే రాజు. ఇది కాదు కదా. ఒక గ్రామంలో పుట్టిన అభ్యర్థి గ్రామ గోడల వరకే ఆగిపోవాలనా? పట్టణాలకు రావద్దా? పట్టణాలకు వచ్చి మంచి జీవనం సాగించొద్దా? మంచి ఉద్యోగం కొట్టొద్దా? మరి ఆ గ్రామంలో ఉండే యువతకి నేర్పించాల్సింది ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడున్నాయి? ఒక లైబ్రరీ దిక్కుందా? ఒక లైబ్రరీ పెట్టిరా ఏదైనా గ్రామంలో?
12,769 గ్రామ పంచాయతీలు లెక్కేస్తే కనీసం ఒక 1000 గ్రామ పంచాయతీల దగ్గర ఒక లైబ్రరీ ఉన్నదా? ఒక స్టూడెంట్ చదువుకోవడానికి లేదు. ఒక స్టూడెంట్ని ఎంకరేజ్ చెయ్యరు. గుర్తు పెట్టుకొని మీరు ఓటు అమ్ముతున్నారు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకొని నీ పిల్లల్ని నువ్వు మోసం చేస్తున్నావు. రానున్న తరాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. రానున్న తరాన్ని తొక్కి పడేసేది సర్పంచ్ చేరే. రానున్న తరానికి బెనిఫిట్స్ అందకుండా చేసేది సర్పంచ్ చేరే. ఈ సర్పంచ్ చైర్ మీద జ్ఞానం కలిగిన వ్యక్తి కూర్చుంటే ఊరు బాగుపడుతుంది. ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి ఖర్చు చేయకూడదు. అతని ఓటు మీరు స్వచ్ఛందంగా వేయాలి. అతనికి ఓటు మీరు అమ్ముకొని వేస్తే జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా దుర్మార్గుడు అవుతాడు. వాడి ఆలోచన కూడా సంపాదన మీదనే పడుతుంది. 1000 రూపాయలకు మనకు మ్యాటర్ కాదు. గుర్తు పెట్టుకోండి ప్రజలారా. సర్పంచ్ని ఈసారైనా మంచి వ్యక్తిని ఎన్నుకోండి. గ్రామానికి రకరకాల పథకాలు వస్తున్నాయి, రకరకాల నిధులు వస్తున్నాయి. ఇంకా 100 సంవత్సరాలైనా గ్రామము డెవలప్ అవ్వాలి అంటే మంచి సర్పంచ్ ఉండాలి. లేకపోతే 100-200 సంవత్సరాలైనా గ్రామం లాగానే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి చాలామంది అభ్యర్థుల మేరకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నచ్చిన అభ్యర్థికి వేయండి. 2 కరప్షన్ క్యాండిడేట్లు ఉంటే నోటాకి గుద్దండి. 2 కరప్షన్ క్యాండిడేట్లు ఉంటే నోటాకి గుద్దండి. కానీ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి అభ్యర్థిని నిలబెట్టండి. మీ భవిష్యత్తులను మార్చుకోండి. కుటుంబంలో ఉన్న పిల్లల భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నం చేయండి. మీరు వ్యవసాయం చేసి లక్షలు సంపాదించి కొడుకులకు సంపాదించినాం అనుకోవడం మూర్ఖత్వం. కొడుకుల భవిష్యత్తు గ్రామానికే పరిమితం చేసే ఏ కుటుంబమైనా వాళ్ళ కొడుకులకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మంచి నాయకుని ఎన్నుకోండి. నాయకుడిని ప్రశ్నించండి. ప్రతి గ్రామ సభకు అటెండ్ కాండి. ఏ పథకాలు ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీ నోటీసులో పెట్టేటట్టు మీరు ఈసారి తీసుకురండి మార్పు. థ్యాంక్ యూ.